దేవునికి మహిమ కలుగును గాక. May God be glorified. మిమ్మల్ని అందరినీ ఈ రీతిలో ఈ బైబిల్ స్టడీలో కలుసుకోవడం ఎంతో సంతోషము. We are very glad to meet you all through this Bible study. దేవుడు గొప్పవాడు, God is a great God ఆయన కార్యాలు గొప్పవి, and his works are great ఆయన కాపుదల కూడా గొప్పది. and his protection is great. చక్కగా మనల్ని అందరినీ కాపాడి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. And we thank God for his really protecting us in a very special way. మనం ప్రార్థన చేసి బైబిల్ స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the Bible study. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, ఈ సాయంకాల సమయంనకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం. O Holy Father and gracious Lord Jesus Christ, we thank you for this evening time. ఆత్మ స్వరూపి అయిన యేసుక్రీస్తు, ఇది చూస్తున్న మా మధ్యకి మీరు దిగి రావాలని వేడుకుంటున్నాం. Jesus Christ, you who are in the Spirit, we pray, Lord, that you will come in our midst. ప్రతి తొందరని తొలగించండి. We pray that you will remove every disturbance. ఈ స్టడీలో మీరే తోడై ఉండి నడిపించండి. We pray that you will be with us in this study and lead us. జయ జీవితంకైన ప్రిన్సిపల్స్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. And help us to learn the principles of victorious life. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనము ఈ దినము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్ళబోతున్నాం. Today we are going to go to 1 Samuel chapter 17. పోయినసారి యోనతాన్కి దేవుడిచ్చిన జయంని గురించి మనం చూసాము. Last time we saw the victory that God gave Jonathan. ఈ దినము ఫిలిస్తీన్ల పైన ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించే జయంని గురించి చూడబోతున్నాం. Today we are going to see the victory that God gave the Israelites over the Philistines. ఆ మిక్మాష్లో జరిగిన యుద్ధంలో బెతేవెన్ వరకు తరిమి కొట్టారని గతసారి మనము చూసాం. We saw that in the battle of Michmash they were chased up to Beth-aven. అది 14వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసాం. That we saw in 1 Samuel chapter 14 and verse 23. ఈ యుద్ధం జరిగి ఒక 27 సంవత్సరాలు అయింది. After that battle 27 years 27 years passed. సో 27 సంవత్సరాల్లో ఫిలిస్తీన్లు బాగా బలం తెచ్చుకొని బాగా స్థిరపడి ఇప్పుడు యుద్ధానికి మరలా వస్తున్నారు. What we see is in this time span, in this 27 years, the Philistines became very strong and they came again to war against the Israelites. ఈ లోపల జరిగిన సంఘటన ఏంటంటే, And in this time period, what happened is, అమాలేకీల మీద సౌల్ రాజు గారిని యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. God told Saul to go and war against the Amalekites. ఆ యుద్ధం కూడా అయిపోయింది. Even that battle was over. అదాయి ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. And after that it was almost 12 years. ఈ లోపల ఇంకొక సంఘటన జరిగింది. And in that time one more incident took place. దావీదుని దేవుడు అభిషేకించాడు. The Lord, he anointed David. గొర్రెల కాపరి అయిన దావీదుని అభిషేకించాడు. The shepherd boy David, God anointed him. అభిషేకించి ఒక 8 సంవత్సరాలు అయిపోయింది. After God anointed him, 8 years passed by. సో 27 సంవత్సరాలు ఫిలిస్తీన్ల మీద జయం ఇచ్చి, So 27 years after God gave victory over the Philistines. వీరు యుద్ధం చూసి ఒక 12 సంవత్సరాలు. And for them, after they saw the last war, it was 12 years. దావీదు అభిషేకం పొంది ఒక అప్రాక్సిమేట్లీ 8 years. And after David was anointed, it was almost 8 years. ఇక్కడ 17వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆ యుద్ధం యొక్క సెట్టింగ్ ని, బ్యాక్గ్రౌండ్ ని చూస్తున్నాం. And in the 17th chapter, in the first 7 verses, we see the setting of the battle. ఇక్కడ ఫిలిస్తీన్లు ఒక కొండపై నిలబడి ఉన్నారు. Here the Philistines stood on the mountain. ఇంకొక కొండ మీద ఇశ్రాయేలీయులు నిలబడి ఉన్నారు. And Israelites were standing on another mountain. వారి మధ్య ఒక పెద్ద లోయ ఉన్నట్లు 3వ వచనంలో రాస్తున్నారు. And in the 3rd verse we see that there was a great valley
in between them. అయితే 4వ వచనంలో ఒక శూరుడు వచ్చాడట ఫిలిస్తీయుల సైడ్ నుండి. But in the 4th verse, we see that a champion came from the Philistines. అతడి పేరు గొలియాత్ అని గాతుకు చెందినవాడని రాయబడి ఉంది. And what is written is, his name was Goliath and he was from Gath. అతని ఎత్తేమో 6 మూరలు ఒక జానెడు అని చెప్పి రాయబడి ఉంది. And his height was 6 cubits and a span. దాదాపు 9.2 అడుగులని అంచనా. And it is almost 9.2 feet. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో In the book of Joshua and chapter 11, 22వ వచనం నాకు మనం వెళ్తే if we go to verse 22, అక్కడ యెహోషువ కాలంలో వారు యుద్ధం చేసి వారు సెటిల్ అయినప్పుడు జరిగిన ఒక విషయాన్ని రాస్తున్నారు. in the time of Joshua, when they went for battle and after they were settled, one thing is noted here. గాజాలో ఉన్న గాతు అనే ప్రాంతంలో అష్దోదులో అనాకీములు అంటే ఎత్తైన వారు ఉండే బలాజులు ఉండే వారిని వారు విడిచిపెట్టారు అని. They left Anakims there in Gaza, in Gath, అండ్ నాస్టో. and in Ashdod. సో ఈ యుద్ధం యెహోషువ చేసిన యుద్ధం ఇశ్రాయేల్ ప్రజలు చేసిన యుద్ధము అయి 400 సంవత్సరాలు అయిపోయింది. So after the battle of Joshua and after the battle of the Israelites, it was almost 400 years. ఈ గాతులో ఉన్న ఈ అనాకీములు అలాగే తరతరాలుగా నివాసం చేస్తూ ఉన్నారు. So the Anakims in Gath, they remained and generations went on. ఇక్కడ మనం చదువుతున్న సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆ గాతుకు చెందిన ఈ గోలియాత్ అనే ఒక శూరుడు అక్కడ ఈ యుద్ధం నాకు ముందుగా వచ్చి నిలబడినట్లు మనం చూస్తున్నాం. And here what we see in 1 Samuel chapter 17 is a person from Gath. His name was Goliath. He was a champion and he was here at the time of the battle. సో ఈ బలాజుల యొక్క సంతతి మనం చూస్తున్నాం. So we see the descendants of giants here. రికార్డ్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే చరిత్రలో In history, what is recorded, if we see that 1940 సంవత్సరంన ఒక వ్యక్తి 8 అడుగులు 11 ఇంచులు ఉన్నట్లు చరిత్రలో రికార్డ్ అయి ఉంది. in history, what is recorded is a man who had the height of 8 feet and 11 inches. 1940 సంవత్సరంలో రికార్డ్ అయి ఉంది. It was recorded in 1940. అతను బరువు ఏమో 199 కేజీలు. And he was 199 kgs weight. అతను చనిపోతున్నప్పుడు 22 సంవత్సరాలు. And when he died, he was 22 years of age. అతని ఎత్తు 8 అడుగులు 11 ఇంచులు. And he was 8 feet and 11 inches tall. ఇది ఎత్తైన వారి గురించిన చిన్న స్టాటిస్టిక్స్. This is the statistics of this tall person. సో 9.2 అప్పుడు ఉండడం పెద్ద వింతైన విషయం కాదు. So at that time, 9 feet 2 inches, it was not a strange thing. ఐ థింక్ ప్రెసెంట్ ఎత్తైన టాలెస్ట్ మ్యాన్ ఇస్ 8+8.6 అని అనుకున్నా. 8.5-8.6లో ఉన్నట్టు ఉన్నారు ఒక. And presently the tallest man in the world is 8 feet and few inches. అయితే మనం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంకి వస్తే అతడు శిరస్థానం గురించి రాయబడి ఉంది. When we come to 1 Samuel chapter 17, we see afterwards about his helmet, it is written. అది ఒక బ్రాంజ్ హెల్మెట్ అని. He had a bronze helmet. ఆ తర్వాత ఆయన వేసుకున్న కవచం అంతటి గురించి రాయబడి ఉంది. And also his armor is described here. సో ఈయన వారికి ఒక శూరుడుగా ఛాంపియన్గా ముందు వచ్చి నిలబడుతున్నాడు ఫిలిస్తీన్ల తరపున. So on behalf of the Philistines, Goliath came and stood as a champion before the Israelites. ఆయన వచ్చి ఒక మాట చెప్తున్నాడు. And he comes and he speaks a word. 8
8వ వచనము 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. And in the verse 8 and verse 10, we see what he is speaking. ఆయన ఏం చెప్తున్నాడంటే, What he is saying is, ఎందుకు అందరూ మన రెండు సైన్యాలు యుద్ధం చేసుకోవడం, why both the armies should come and fight. ఎవరైనా ఒకరు మీ నుండి రండి, One person from you come. ఒకళ్ళు యుద్ధం ముందు యుద్ధం చేసుకుందాం, We will have war one to one. పోట్లాడదాము, Let us fight one to one. మీరు గెలిస్తే మేము మీకు దాసులు అయిపోతాము, మేము గెలిస్తే మీరు మాకు దాసులు అయిపోండి అని. If you win, we will become your slaves, and if we win, you become our slaves. సైన్యం వద్దు, ఒకరు చాలా అంటున్నాడు. He said, why the whole army? Let one person come and we'll have one to one war. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, Here what we come to know is, దేవుడు శత్రువుని తన ఉద్దేశాల కొరకు వాడుకుంటాడు. we see here that Lord uses the enemy for his purposes. మనకి చరిత్ర తెలుసు, కథ తెలుసు. We know history, we know the story. ఆ ఒక్క వ్యక్తి గొర్రెల కాపరి అయిన దావీదు అయినాడని. And we know that one person was the shepherd David. అయితే ఇది ఈ శూరుడు వచ్చి చెప్పడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. But this champion coming and telling like this, that was the purpose of God. ఒకవేళ అతను అలా చెప్పకపోతే, ముందుకు రాకపోతే, If at all he would have not spoken like that, or if at all he would have not come in the front, రెండు సైన్యములు కూడా యుద్ధం అయిపోయేది, చాలా మంది చనిపోయేవారు, ఎవరికో ఒకరు జయం వచ్చేది. and both the armies would have had the battle, many would have lost their lives. సో శత్రువుని దేవుడు తన ఉద్దేశాల కొరకు వాడుకుంటున్నాడు. So what we see here, the Lord uses the enemy for his purposes. ఈ రీతిలో గోలియాత్ అడగడానికి కారణం ఉందా? Is there any reason for Goliath to ask like this? మరి సౌలు గురించి మన సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక విషయం చూస్తున్నాం. About Saul, we see one thing is written in 1 Samuel chapter 9 and verse 2. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel chapter 9 and verse 2. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, Here what we see, ఆ దేశంలో ఉన్నవారందరూ సౌలు యొక్క భుజమెత్తుకే ఉన్నారట. and we see that all the people in that land, they were only up to the shoulder of Saul. సౌలేమో ఎత్తైనవాడు. Saul was very tall. మరి 14వ అధ్యాయం చూడండి. And see in 14th chapter, అదే గ్రంథం మొదటి సమూయేలు 14 ఆఖరి వచనం 52వ వచనము. 1 Samuel chapter 14 and verse 52. సౌలు దినములన్నీ చాలా తీవ్రమైన యుద్ధము జరిగిందని చెప్పి ఫిలిస్తీన్లతో రాయబడి ఉంది. What is written is, in the days of Saul, severe war was taking place against the Philistines. ఎవరెవరు శూరుల్ని బలాజ్యుల్ని చూశాడో వెంటనే యుద్ధ దండులోకి సౌలు చేర్చుకున్నాడని చెప్పి రాయబడి ఉంది. And what is written here is, Saul, if he saw any mighty man or any valiant man, he used to attach them to his staff. మరి సౌలు ఇశ్రాయేలు సైన్యము ఫుల్లీ క్వాలిఫైడ్గా ఉన్నారు యుద్ధానికి. So what we see is Saul and all his army, they were fully qualified for the battle. సో ఒక రమ్మని పిలిస్తే ఎవరు ఇప్పుడు వెళ్ళాలి? So if one person is called, who has to go in the front? సౌలే వెళ్ళాలి. Saul has to go. ఎత్తైన వ్యక్తి ఆయనే. He was a tall man. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి జయించిన అనుభవం కలిగిన వాడు ఆయనే. And he had the experience fighting against the Philistines and winning over them. ఒకవేళ ఫిలిస్తీన్ల సైన్యంకి విరోధంగా యుద్ధానికి వెళ్ళాలంటే బలాజ్యులు శూరులు కలిగిన ఇశ్రాయేల్ ప్రజలే వెళ్ళాలి. And if at all war has to take place against the Philistines, the mighty men and the valiant men only have to go ahead. అయితే ఒక విషయం వారిని ఆటంకపరిచింది. But one thing was bringing the hindrance in their life. అదేంటంటే 11వ వచనంలో ఉన్నది. That we see in verse 11. ఏంటండి ఆటంకపరిచింది? What is that hindrance? ఫిలిస్తీన్ యొక్క మాటలు వారికి బహుభీతి కలగజేసిందని మనం చూస్తున్నాం.
what we see is the words of the Philistine, they were very much dismayed and greatly afraid. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. 1 Samuel chapter 17 and verse 11. ఏంటండి బహుభీతి పుట్టించింది? What is that made them greatly afraid? మాటలు. The words. యుద్ధం ప్రారంభం అవ్వలేదు, Battle had not begun, భయం ప్రారంభమైంది. but fear began. యుద్ధానికి ముందు అపవాది తీసుకొచ్చేది భయాన్ని. Before the battle, what the enemy brings into us is fear. గమనించాలి ఇక్కడ. We must listen here. యుద్ధములోకి వెళ్ళి భయపడడం కాదు, Not going to the battle and being afraid. యుద్ధము ప్రారంభించక ముందే అపవాది మొదట తీసుకొచ్చేది భయాన్ని, భీతిని. Even before the battle starts, what the devil brings is fear. ఇక్కడ అతడు మాటలు విని భయపడ్డారు. They heard his words and they were afraid. మనకు కూడా ఈ కాలంలో ఈ వచనం బాగా అర్థం చేసుకోగలం. In this, during this time, we can also understand this verse very well. కారణం ఏంటండి? What is the reason? చాలా భయం అనేది ఇప్పుడు మన మనుషుల్లో చూస్తున్నాం. We are seeing so much fear in people. ఎందుకు మనం చూస్తున్నాం? Why we are seeing? వైరస్ని బట్టి. Because of the virus. ఈ భయమే ఏం చేస్తుంది మనుషుల్ని? What this fear is doing to man? ఆ వైరస్ రాకముందే భయము మనుషుల్ని చాలా బాధ పెట్టించి కృంగదీసి దాన్ని నేను ఎదుర్కోలేను అనే ఒక మనోస్థితిలోకి తీసుకొచ్చేస్తుంది. Even before the virus comes, people get into fear and discouragement and thinking that if the virus comes, I will not be able to overcome it. కొంతమంది అయితే అది వస్తే నేను చచ్చిపోతాననే భయంతో, భీతితో ఉన్నారు. And some people think if that virus comes, I will die, and with such fear they are living. అది రాలేదు. It has not yet come. అది వస్తే చూడాలి దాని సంగతి. And if it comes, we have to see what to do. అయితే భయము, భీతి అనేది మనుషుల్ని పట్టుకొని ఉన్నది. But what we see is fear and dismay are in the hearts of the people. ఈ భయం, భీతి ఏం చేస్తుందండి? What this fear and dismay does? అది మనుషుల్ని ఓటంలోకి నడిపిస్తుంది. It will lead people to defeat. ఎన్ని ఫిలిస్తీన్ల మీద జయ అనుభవాలు ఉన్నా మనం ముందుకు వెళ్ళాం. And even so many experience though we have against the Philistines, we will not go ahead. అందరికైనా ఎత్తైన వ్యక్తిగా ఉన్నా ముందుకు వెళ్ళాం. Though we will be tallest among all the people, still we will not have the courage to అన్ని go. క్వాలిఫికేషన్స్ ఉన్నా మనం ముందుకు వెళ్ళలేం. Though all qualifications we might have, we will not be able to go forward. కారణం ఏంటో తెలుసా అండి? What is the reason? మాటల్ని విని వాళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి, సౌలు, ఇశ్రాయేలీలు అందరూ ఆ ఫిలిస్తీని మాటల్ని విని దాన్ని నమ్మారు కాబట్టి బహుభీతి గలవారయ్యారు. When Saul and all the Israel heard the words of the Philistine, they believed it, and that's why that fear came. ఇది అక్కడ యుద్ధ స్థలంలో ఉన్న సెట్టింగ్. This is the setting in the battleground. అయితే సడన్గా 12వ వచనంలో అక్కడ పరిస్థితి మారిపోతుంది. But suddenly in verse 12 the situation changes. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 1 Samuel chapter 17 and verse 12. అక్కడ దావీదును గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. There about David one introduction is given. తన ముగ్గురు అన్నలు సైనికులై ఉన్నారు. That his three brothers are in the army. They are soldiers. దావీదేమో చిన్నవాడని, David is the last one. దావీదేమో తన తండ్రి యొక్క గొర్రెల్ని మేపుతూ సౌలు దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడని. And we also see that David used to take care of the father's flock. Also he used to go and come. He used to go to Saul and come back also. ఇది 15వ వచనంలో ఉన్నది. This we see in 15th verse. ఎందుకు మందని మేపుతూ మళ్ళీ సౌలు దగ్గర కూడా వెళ్ళి వస్తూ ఉండాలా? Why when he was taking care of the flock he should go to Saul also and come? ఈ దావీదు ఎవరు? Who is this David? సౌలుతో పని ఏంటి? What is his work with Saul? అది ముందు అధ్యాయంకి మనం వెళ్ళాలి. So we have to go to the previous chapter. ఆయన గురించి ఒక చిన్న ఆయన ఎవరని గురించి ఒకే వచనంలో ప్రొఫైల్ అనేది ఇవ్వబడి ఉన్నది. And about David, one verse gives his profile. అది
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. That is 1 Samuel chapter 16 and verse 18. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 1 Samuel chapter 16 and verse 18. యెషయి కుమారుడైన దావీదు, The son of Jesse, David. అతడు చాలా స్కిల్ఫుల్ మ్యూజిషియన్ అని. What is written is he was a very skillful musician. నేర్పరగలిగిన ఒక వాయిద్యం వాయించే వ్యక్తి అని. And he was prudent in speech and he was skillful musician. ఆ తర్వాత బలాజ్యుడని, And he was a mighty man of valor. శూరుడని. He was a warrior. తర్వాత యుద్ధ వీరుడని. He was a warrior. ఆ తర్వాత మాటల విషయమై చాలా నేర్పరి అయినవాడు, ప్రూడెంట్ ఇన్ స్పీచ్. He was one who was prudent in speech. చమత్కారం కలిగిన వాయిద్యం వాయించేవాడు. He was a skillful musician. మాటల విషయంలో నేర్పరి అయినవాడు. And he was one prudent in speech. ఆ తర్వాత అందగాడు. And he was very handsome. ఇవన్నీ రాయబడి లాస్ట్లో ఏముందండి? And finally there what is written is, యెహోవా అతనికి తోడై ఉండెను. the Lord is with him. ఏమన్నారండి? What did they say? దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ దావీదుతో ఉన్నాడు అన్నారు. Where is God? They said God is with David. ఇది ఎవరు చెప్పారో తెలుసా అండి? Who said this? ఒక యవనస్తుడు చెప్పాడట. A young man said this. యవనస్తుల్లో ఒక యవనస్తుడు చెప్పాడు. Among all the young men, one young man told this. ఎవరికి చెప్పారు? To whom did he say? సౌల్ రాజుకు చెప్పారు. He told King Saul. ఎప్పుడు చెప్పారు? When did he tell? ఆయనకి ఒక వెరపించే దురాత్మ వచ్చి వెరపిస్తున్నప్పుడు చెప్పారు. When he was tormented by an evil spirit, that time he told this. సౌలు తన సేవకులను పిలిచి, Then Saul sent for his messengers. ఎవరైనా బాగా చమత్కారం కలిగిన వాయిద్యం వాయించే వారిని తీసుకురండి అన్నాడు. He said, go and bring a skillful musician. అప్పుడు చెప్పారు. That time he told. ఒక వ్యక్తి ఉన్నాడు. That they said that one person is there. కేవలం వాయిద్యం మాత్రం కాదు. Not only musical instruments. వాయిద్యం వాయించేవాడు మాత్రం కాదు. Not only a skillful musician. అతనితో యెహోవా దేవుడే ఉన్నాడు. But the Lord Jehovah is with him. ఈ యవనస్తులు ఒక యవనస్తుడి దగ్గర దేవుడు ఉన్నట్లు చూడగలిగారు. So those young people could see God being with that other young man. ఇది యవనస్తులందరూ చూడాలి, గమనించాలి. All the young people must listen. అదే వయస్సులో ఉన్నారు కాబట్టి, Because they are of the same age. వారు చూశారు ఈ యవనస్తుడిలో ఉన్న డిఫరెన్స్. They saw the difference in that young man. యెషయి కుమారుల ఆఖరి వాడి దగ్గర యెహోవా దేవుడు ఉన్నాడు. Among the sons of Jesse, with the last son, Jehovah God is there. ఎంత గొప్ప విషయం అండి అది. That is such a great thing. ఎలాంటి ప్రొఫైల్ అండి అది. See what a profile this is. చమత్కారం కలిగిన మ్యూజిషియన్ అట. He is a skillful musician. నేర్పరి అయిన మాటలు చెప్పే వ్యక్తి అట. He is one prudent in speech. శూరుడట. And he is a man of valor. యుద్ధ వీరుడట. And he is a warrior. అందగాడట. And he is a handsome man. అయితే యెహోవా దేవుడు అతనితోటే ఉన్నాడు. And Jehovah God was with him. ఇప్పుడు ఆ యెహోవా దేవుడు మాత్రం తీసి ఆ ప్రొఫైల్ ని చూస్తే, అది మాత్రం తీసేసి మిగతావి చూస్తే, if we remove that Lord was with him, if we remove that part and see the profile, ఏ యవనస్తుడిలాగా it can be like any other young man. ఒక అందమైన యవనస్తుడు, It can be a handsome young man, బాగా మాట్లాడే యవనస్తుడు, a young man who can speak well, మ్యూజిక్ వాయించే యవనస్తుడు, or who can play the music very nicely, ఏదైనా సమస్యలు వస్తే బాగా హ్యాండిల్ చేసేవాడు, and whatever problems come he can handle it, లేకపోతే ఒక మంచి ఆర్మీలో ఉన్న వ్యక్తి, or a person who is in an army, బాగా యుద్ధ వీరుడు, ట్రైన్ అయిన సోల్జర్, or a trained soldier.
అంటే అందరిలో ఒకరిలాగా అండి. So he will be like any other young man. ఎందుకు ఈయన సౌలు ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు? Why he was going to Saul's house and coming? ఎందుకు రాజుగారితో ఈయన కనెక్షన్? What was his connection with the king? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. Because Jehovah was with him. మ్యూజిషియన్స్ ఎంతో మంది ఉన్నారు, There are so many musicians, అయితే యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు. but here Jehovah was with him. సౌల్ గారు పిలిచారు Saul called him. యెహోవా తోడై ఉన్న వ్యక్తిని. He called the person with whom Jehovah was there. ఈయనకి ఎవరు తోడై ఉన్నారు ఇప్పుడు? And who was with him? దురాత్మ ఒకటి తోడై ఉంది. One tormenting evil spirit was with him. మన బైబిల్లో ఈ పదము చాలా రేర్గా వాడబడినట్లు చూస్తాం. In the Bible, this word is used very rarely. ఇది సమూయేల్ గారు రాయడానికి ఒక కారణం ఉంది. And there is a reason for Samuel writing this. ఎందుకంటే ఆయన గురించి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడి ఉందో చూడండి. Because what is written about him in 1 Samuel chapter 3 and verse 19. Please read. Thus Samuel grew, and the Lord was with him, and let none of his words fail. సమూయేలు ఎదుగుతూ ఉండెను. Samuel grew. దేవుని ఎదుట ఎదుగుతూ ఉండెను. He grew before the Lord. దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు. He grew in the temple of the Lord. అయితే ఆయన గురించి ఏం రాయబడి ఉంది? What is written about him? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. The Lord was with him. అందువలన ఆయన మాటలు ఏది కూడా నెరవేర్పుకు రాకుండా తప్పిపోలేదు. That's why none of his words failed. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. Please remember this verse. దావీదు విషయంలో అదే జరుగుతుంది. Even in the matter of David, only this happens. ఆదికాండం 21వ అధ్యాయంలో In Genesis chapter 21 22వ వచనంలో and verse 22. 21వ అధ్యాయం 22వ వచనం. Genesis 21 and verse 22. అబిమెలెక్ అనే రాజు The king Abimelech, అబ్రాహాంని చూసి ఏమన్నాడంటే, when he saw Abraham, what did he say is? నీతో దేవుడు తోడై ఉన్నాడయ్యా అన్నాడు. He said, God is with you. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహోవా అతనికి తోడై ఉన్నందున అని చెప్పి రాయబడిన వారు కొంతమంది ఉన్నారు. And in the Bible we see some people about whom what is written is that the Lord was with them. అయితే ఇతరులు వారితో ఉన్నవారు కానీ అన్యులు కానీ వీరితో నీతో దేవుడు ఉన్నాడని చెప్పిన వారు అలాగ రాయబడి ఉంది తక్కువ. But for the Gentiles or for the other people to see that Lord was with that particular person, that is rarely recorded. అబిమెలెక్ అబ్రాహాంని చూసి చెప్పాడు, దేవుడు నీతో ఉన్నాడు. Abimelech saw Abraham and said that God is with you. సమూయేలు గురించి యెహోవా తోడై ఉన్నాడని ఉంది. And about Samuel it is written that Lord was with him. మరి దావీదుని గురించి యవనస్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యెహోవా అతనితోటే ఉన్నాడండి అని. And what was the testimony of the young people about David is that the Lord was with him. మీరు ఏ వయస్సుకు చెందిన వారైనా ఈ మాటని మీరు వినాలి. You may be belonging to any age group, but please listen to this words. ఇది పాత నిబంధనలో అరుదైన కార్యం. In the Old Testament it is a rare thing. అందుకే రేర్గా రాయబడి ఉందన్నాను. That's why I said it is rarely written. ఇతరులు చూసి చెప్పింది రేర్గా రాయబడి ఉంది. For others to see this and tell, that is a rare thing. అయితే నూతన నిబంధనలో ఇదే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు. But in the New Testament, for every person, this is God's arrangement. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. In the Gospel of John chapter 14 and verse 17 it is written. దేవుని ఆత్మ వచ్చి మీలో ఉంటాడు. The Spirit of the Lord will come and be in you. మీతో ఉంటాడు. And be with you. రెండవ విషయం ఏమన్నారండి? And secondly what it is written? మీతో ఉంటాడు. He will be with you. మనలో ఉంటే తెలియదు. If he is in us,
it will not be seen. ఒకవేళ తెలియకపోవడానికి అవకాశం ఉంది, లేట్ టైం పడుతుంది. It might take some time for people to know that God, He is with us, మనలో in us. ఉంటే తెలియడానికి టైం పట్టొచ్చు. And if He is ఇన్ us. in us, it will take time for people to know అయితే that. మీతో ఉంటాడు అన్నాడు. But here what is written, He will also be with you. అది తెలియడానికి టైం పట్టదే. And to know that, it will not take time. ఈనాడు ప్రతి క్రైస్తవుడిని ఈ లోకం చూస్తున్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడండి, యేసు క్రీస్తు ఉన్నాడండి వారితో అని గుర్తించగలగాలి. And even now, the people of this world should be able to recognize that God is with the Christians. ఎందుకంటే మనలో మాత్రం కాదు, మనతో ఉన్నాడు. Because not only He is in us, He is with us. ఏమండి, ఈ క్రైస్తవుల ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఉన్నాడండి. Oh, in this Christian home, Jesus Christ Himself is there. నాతో క్రిస్టియన్ ఆయన పని చేస్తున్నాడండి, ఆయనతో జీసస్ ఉంటాడండి. With me, a Christian, he is working and Christ is with him. అంటే హోలీ స్పిరిట్ అనేది వారికి తెలియదు కదా, They don't know the Holy Spirit, కాబట్టి జీసస్ అంటారు, so they will say Jesus, లేకపోతే క్రైస్ట్ అంటారు, or they will say Christ, లేకపోతే దేవుడు అంటారు. or they'll say God. ఇది నార్మేటివ్ ఫర్ ఆల్ ద చర్చ్ బిలీవర్స్. This is a normative for all church believers. విశ్వాసులందరితో దేవుడు ఉండడము ఇతరులు చూడాలి. Others should be able to see God with the believers. ఏమండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? Are you a software engineer? ఏమండి, మీరు సిఇఓ ఆఫ్ ఎ కంపెనీయా? Or are you a CEO of a company? ఏమండి, మీరు ఎమ్మెల్యే గారా? Are you a MLA? ఏమండి, మీరు ప్రెసిడెంటా? Are you a president? ఇదంతా కాదండి. Not all this. ఏమండి, దేవుడు మీతో ఉన్నట్టున్నాడండి. Oh, God is there with you. మీతో ఏదో ఉందండి. There's something with you. మీలో ఏదో ఉందండి. In you there is something. ఏదో మేము చూస్తున్నామండి. We are able to see it. ఇదే దేవుని నామానికి మహిమ తెచ్చేది. This will bring glory to ఇదే God. సాక్ష్యము. This is the testimony. క్రైస్తవులు అనడానికి ఇది ఒకటే సాక్ష్యం. This is the testimony that we are a Christian. ఏమండి, మీరు చాలా మంచివారట. Oh, you are a very nice అలాంటి person. సాక్ష్యం చాలా మంది పొందుకుంటారు. Such testimonies many people will receive. ఇన్ఫాక్ట్ మనకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు లోకంలో. In the world there are many people who are better than us. ఈనాడు అవసరమైన సాక్ష్యం ఏంటండి? Today what is the needed testimony? ఒక యవనస్తుల్లో ఒకరు ఇంకొక యవనస్తుడి గురించి సాక్ష్యం చెప్పారు. One of the young man, he could tell a testimony about another young man. ఆ లాస్ట్ వాడితో దేవుడు ఉంటాడండి ఆ ఇంట్లో, యెషై కుమారులో. In that house, in the last son, God is with him. అందుకే ఈ కాపరికి ఒక షిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. That's why God gave a shift to this shepherd. ఆ ఏం షిఫ్ట్ అంటే, What is that shift? 23వ సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. 1 Samuel chapter 16 and verse 23. ఎప్పుడైతే దురాత్మ సౌలు మీదకి వస్తుందో, When the evil spirit comes upon Saul, దావీదు వెంటనే వాయిద్యం వాయిస్తాడు. David would take the harp and play it with his hand. సౌలు నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయేది. And Saul would be refreshed, the evil spirit will leave him. ఈ కాపరికి ఏమొచ్చిందండి? What happened to this shepherd? మినిస్ట్రీ వచ్చింది. He got a ministry. ఈ కాపరికి దేవుడు ఒక పరిచర్య అప్పచెప్పాడు. For this shepherd, God gave him a ministry. ఏం మినిస్ట్రీ అండి అది? What is that అది ministry? విడుదల పరిచర్య. That is the ministry of deliverance. ఎలాగండి విడుదల వస్తుంది? How that deliverance comes? ఆయన పెద్దగా ఏం చేయని అవసరం లేదు. He doesn't have to do anything much. ఆయన చమత్కారం కలిగిన వాయిద్యం వాయించే వ్యక్తి కాబట్టి అది చాలు. He was a skillful musician and that was enough. అతనికి వచ్చిన ఆ ఆర్ట్ని వాడుకుంటే చాలు. Whatever art he had, if he was using it, that was enough. ఆ మ్యూజిక్ వాయిస్తే చాలు. If he plays the music, it is enough. అది ఆయన వాయించినప్పుడు మాత్రమే సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. And only when he plays it, the evil spirit in Saul will go. ఏంటి ఆ ప్రత్యేకత? What is that speciality? చర్చ్ అంటే మ్యూజిక్ తో అసోసియేట్ అయినది.
Church is associated with music, అసలు క్రిస్టియానిటీయే మ్యూజిక్ని ప్రమోట్ చేసింది and Christianity only promotes music. బాగా. ఎందుకంటే మన ఆరాధనలో పాటలకి స్తుతులకి ప్రాధాన్యత ఉన్నది. Because in our worship we give priority to praises and to singing. అందువలన క్రిస్టియన్ మ్యూజిక్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. So Christian music has a great influence. ఇది మీరు చరిత్రలో చూడవచ్చు. This you can see in history. మరి ఈనాడు మ్యూజిక్ ఏం చేస్తుంది? Today what the music is doing? సంఘాల్లో వాయించే మ్యూజిక్ ఏం చేస్తుంది? The music that is played in the church, what it is doing? సంఘాల్లో పాడే పాటలు ఏం చేస్తుంది? What the songs that are sung in the church, what it is doing? ఏం చెయ్యాలి? What it should do? ఒక కాపరి వచ్చి వాయించినా ఏం చేయాలా? Even if a shepherd comes and plays, what it should do? ఒక చిన్నవాడు వచ్చి వాయించినా ఏం చేయాలా? Or if a small one comes and plays, what it should do? అక్కడ ఏదైనా దేవుని ఆత్మ కానిది ఉంటే ఏ దురాత్మ అయినా అది పోవాలా. Whatever evil spirit is there, whatever is not from God, it should leave that place. అదే జరగాలి. That should happen. అంత గొప్ప పరిచర్య దావీదు సౌలుకు చేయగలిగాడు. Such a great ministry David could do for Saul. ఇది దేవుడిచ్చిన పరిచర్య. This is a God-given ministry. దీని క్వాలిఫికేషన్ ఏంటి? And what was the qualification for this? ఒకటే క్వాలిఫికేషన్. Only one qualification. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. The Lord was with him. అది ఇతరులు చూసి గుర్తించి ఇచ్చారు మినిస్ట్రీ. And others could see, others could recognize, and then this ministry came to it. దేవుని ఆత్మ నీతో ఉన్నది గుర్తిస్తే, If the Spirit of God is with you and if people recognize it, దాన్ని గుర్తిస్తారు ఇతరులు. others will surely recognize. మళ్ళా చెప్తాను. Again I repeat. దేవుడు నీతో ఉండడం, దేవుని ఆత్మ నీతో ఉన్నట్లయితే, If the Spirit of God is with you, ఇతరులు ఆటోమేటిక్గా అది గుర్తించగలరు. others will automatically know that. అందును బట్టి నువ్వు వాడబడతావు. Because of that you will be used. పరిచర్యలో వాడబడతావు. You will be used in the ministry. పెద్ద ప్రసంగాలు కాదు ఆయన చేసింది. He didn't do great preaching. గొప్ప ప్రార్థనలు కాదు ఆయన He చేసింది. didn't do great prayers. ఆయన వాయిద్యం వాయించాడు. He just played the musical ఆ instrument. దురాత్మ వెళ్ళిపోయింది. That evil spirit left. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? What is the background for this? 13వ వచనంలో In the 13th verse, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, in 1 Samuel chapter 16 and verse 13, తైలపు కొమ్ముని సమూయేలు దావీదు మీద పోయగానే, when Samuel took the horn of oil and poured upon David, అతన్ని అభిషేకించగానే, when after he anointed him, దేవుని ఆత్మ ఆనాటి నుండి దావీదు మీద రావడం ప్రారంభించాడు, బలముగా రావడం ప్రారంభించాడని రాయబడి ఉంది. what is written is, the Spirit of the Lord came mightily upon David from that day forward. సమూయేలు తైలపు కొమ్ములో ఉన్న తైలాన్ని పూసి అభిషేకించి వెళ్ళిపోయాడట రామాకి. Samuel, he brought the horn of oil, he anointed David, he went back to Ramah. మన భాషలో చెప్పాలంటే If we have to tell in our language, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. they just prayed and went off. ఎవరు ఆత్మ పంపించారు? Who sent the Spirit? దేవుడు తన ఆత్మని పంపించాడు. God sent his Spirit. ఎందుకు దేవుడు ఆత్మని పంపించాడు? Why God sent his Spirit? 13వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. In 1 Samuel chapter 13 and verse 14, ఇదే కారణం. this is the reason. ఏం రాయబడి ఉందా అండి? ప్లీజ్ రీడ్. But now your kingdom shall not endure. The Lord has sought out for himself a man after his own heart. చాలండి. ఏంటండి కారణం? What is the reason? తన హృదయానుసారుడైన ఒక మనిషిని దేవుడు చూసి సార్ట్ అవుట్, వెదకి కనుగొన్నాడు. The Lord sought out a person for himself, a man after his own heart. 89వ కీర్తన. In Psalm 89, ఇది సమూయేలు రాసిన చదివాం, సమూయేలు చెప్పింది చదివాం. we read what Samuel said.
ఏం చెప్పారండి సమూయేలు? What did he say? దేవుని హృదయానుసారుడైన ఒక మనిషిని వెదకి దేవుడు కనుగొన్నాడు. The Lord has sought out for himself a man after his own heart. ఈతాన్ అనే యెజ్రాయుడు పాడిన కీర్తన 89వ కీర్తనలో In Psalm 89, a psalm that was sung by Ethan the Ezrahite, ఆయన ఏం పాడుతున్నాడంటే what he is singing is 20వ వచనంలో, in verse 20, నేను దావీదనియే నా సేవకుడిని నేను కనుగొన్నానని దేవుడు చెప్పినట్లు. he sang, I have found David my servant, as though God is saying, he has written here. దేవుడు చెప్పినట్లు, As God is saying, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. with my holy oil I have anointed him. ఎందుకండి ఆ దేవుని ఆత్మ అభిషేకము దావీదుకి ఇవ్వబడింది? Why that Spirit of God and why the anointing was given to David? కనుగొన్నాడట, Because God found him. వెదుకుచున్నాడట. దేవుడు God was seeking for him. దేవుడు వెదుకుచున్నాడు. God is seeking. ఈనాడు వెదుకుచున్నాడు. Even today he is seeking. ఎవరి కొరకండి వెదుకుచున్నాడు? For whom he is seeking? నా ఇష్టం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వెదుకుచున్నాడు. He is seeking if anyone is there who wants to do my will. అటువంటి వారికి దేవుడు తన ఆత్మని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. And for them God is ready to give his spirit. ఎవరు ఉన్నారా అని వెతుకుచున్నాడు He దేవుడు. is seeking who is there. అటువంటి వారిని దేవుడు వాడుకుందామని, And so that God can use them. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో Now in the present situation, మనుషులకి ఒకే ఒక సాక్ష్యం కావాలి. for the people only one witness is needed. అదేం సాక్ష్యం అంటే, What is that witness? దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు ఉన్నాడని సాక్ష్యం కావాలి. The testimony or witness that God is there and a living God is there. ఆ సాక్ష్యం నిమిత్తము దేవుడు తన ఆత్మని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. And because of that witness, God is ready to send his spirit. దావీదు పాస్టర్ కాదు, David was not a pastor. డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తున్న సువార్థికుడు కాదు. He is not an evangelist who is doing a deliverance ministry. ఆయన కాపరి. He was a shepherd. దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే హృదయాన్ని దావీదులో దేవుడు చూశాడు. God saw the heart of David, that he had the desire to do the will of God. ఆయన పాపి కాదా? దావీదు ఒక పాపి కాదా? Is he not a sinner? దావీదు పాపియే, He is a sinner. పాపంలో పుట్టానని చెప్తున్నాడు. And he says, I was born నా in sin. తల్లి నన్ను పాపంలో గర్భం ధరించిందన్నాడు. He said, my mother conceived me in sin. మీరు నేను కూడా అంతే. You and me are also like that. అయితే ఆయనలో దేవుడు ఏం చూశాడు? But what did God see in him? నాకు ఇష్టమైనది చేసే హృదయం ఉందని. He saw that he has a heart to do the things that are pleasing to మనలో God. దేవుడు ఏం చూస్తున్నాడు? What is God seeing in us? ఎవరు వారి ఇష్టాన్ని నెరవేర్చుకునే హృదయమే కనబడుతుంది. What God is seeing is, he's seeing hearts that want to do their own will and desire. ఇది అపోస్తుడైన పౌలే చూడగలిగాడు. This even Paul could see. ఓ సంఘ కాపరి సంఘం గురించి చూడగలిగాడు. The pastor of a church could see this in a church. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము We see it in Philippians chapter 2 21వ వచనంలో. and verse 21. వారందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ క్రీస్తు యేసుకు సంబంధించినది చూడట్లేదని. For they all seek after their own interests, not those of Christ Jesus. ఇది ఆశ్చర్యం వేస్తుందా? Is it surprising? సంఘంను గురించి రాస్తున్నాడు. He is writing about a church. ఒక అపోస్తలుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. It is a testimony of an apostle. ఫిలిప్పీ సంఘంలో In the church at Philippi, రక్షణ పొందిన వారు those who were saved, అందరూ సొంత కార్యాన్ని చూసుకుంటున్నారట. they all were doing or seeking their own things. 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో, In 2nd chapter verse 4, what he is saying, మీరు మీ సొంత కార్యములనే చూడకుండా ఇతరుల కార్యంని కూడా చూడండి అని.
what he's saying is, do not merely look out for your own personal interests, but also for the interests of the others. ఇదే విషయం ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. It's the same thing we see today in the churches. రక్షణ లేని వాడికి రక్షణ పొందిన వాడికి ఉండే ప్రధానమైన గుర్తు ఏంటి? What is the main difference between those who are saved and those who are not saved? ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి వెళ్తాడనా? That he will come to the fasting prayer and go, లేకపోతే బైబిల్ స్టడీ అటెండ్ చేస్తాడనా? or that he will attend the Bible study? ఒకటేనండి గుర్తు. There's only one difference. జీవించువారు ఇంక తమ నిమిత్తము కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవిస్తారు. The one who lives will not live for themselves anymore, but will live for him who gave his life for them. ఇది పాస్టర్ గారు ఎప్పుడు చెప్పే వచనం. This our pastor Garu will always tell this. ఎందుకో తెలుసా అండి? Why does he say that? ఆయన రక్షణ సాక్ష్యం గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. He will always keep mentioning about his about the testimony of his salvation. ఆ రక్షణ సాక్ష్యం గురించి చెప్తున్నప్పుడు And when he tells about the testimony of his salvation, ఈ ఒక్క విషయమే చెప్తారు. he will tell only this one thing. నేను దేవుని చిత్తము చేయాలని నిర్ణయము తీసుకున్నాను. I took a decision to do the will of God. ఇది లేకపోతే ఇదేనండి గుర్తు. This is the sign. విశ్వాసులకు ఉండవలసిన ప్రథమమైన ఒకే ఒక లక్షణం ఏదైనా ఉన్నదా అంటే దేవుని యొక్క ఇష్టము చేయడమే. If there has to be one sign to show the difference between the unbelievers and believers, is that the believers will do the will of God. అదే నేను తీసుకున్నాను అన్న ఎప్పుడు చెప్తారు. And he always says that that was the decision I took. అదే సంఘ సభ్యులు మనం, అదే కాపరికి చెందిన గొర్రెలు మనం. And we all are the sheep of that pastor. అటువంటి కాపరిని కలిగి ఉన్నాం. We have such a pastor. ఎంత ఇన్స్పిరేషన్ ఉండాలి మనకి. See, we should have so much inspiration. ఎంత ప్రోత్సాహం ఉండాలి మనకి. So much encouragement. ఒక 50 ఏళ్ళు పైగా దేవుని చిత్తం చేసిన వారు కంటి ఎదుట ఉన్నారు. More than 50 years, the person who has done the will of God is before our eyes. దేవుడు ఏం చేశారు? What God did. వారితో దేవుడు ఎలా ఉన్నాడు? How God is with them. ఏ రీతిలో నడిపించాడు? How God led them. వారికి శ్రమలు రాలేదా? Did not sufferings come? కష్టాలు రాలేదా? Did not troubles come? దేవుడు తోడుగా లేదా? Was not God with them? దేవుడు తోడుగా ఉన్నట్టు ఇతరులు చూసారా లేదా? Did others see that God was with them? ఈ దినం వరకు ఉన్నది కదండి సాక్ష్యం. Even till today we have the testimony. మరి ఎంత ప్రోత్సాహం మనకు ఉండాలి. So much we should be encouraged. ఆ వాక్యం 2 కొరింథీ 5:15 ఉంటుందండి. That verse is in 2 Corinthians chapter 5 and verse 15. జీవించువారు తమ నిమిత్తము కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించు నిమిత్తము అని. They who live might not no longer live for themselves, but for him who died and rose again on their behalf. ఇది ఒక పాత నిబంధన యవనస్తుడైన దావీదులో దేవుడు చూడగలిగాడు. This God could see in the Old Testament in David. పాత నిబంధన యవనస్తుడైన In the young man in the Old Testament, God could see this. ఎంత ఆశ్చర్యం అండి అది. See, so surprising it is. మనం న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఏజ్ లో ఉన్నామని గొప్పగా చెప్తాం. We are very proud to say that we are in the New Testament and we are in the church age. దేవుని ఆత్మ ఉన్నదని. That God's Spirit is there. మరి రక్షణ పొందామని. That we are saved. మనమేమో చాలా మంచి చర్చ్ అని. Or we are a very good church. మంచి సంఘం అని. Or a very good fellowship. మాకున్న కాపరి మంచి కాపరి అని. Or we have a very good pastor. ఇవన్నీ చెప్పడం కాదండి. Not just saying all these. అది అన్నీ కనబడాలి మన జీవితంలో. That all should be seen in our life. అది కనబడింది. And there it was seen. ఆత్మ లేని కాలంలో, and in the time where the Spirit of God was not అంటే there, ఆత్మ పర్మనెంట్ గా నివాసం చేసే ఒక
ఇదే అటువంటి అడ్మినిస్ట్రేషన్ లేని కాలంలో It was a time where the Spirit of God did not dwell among the people permanently. అటువంటి కాలంలో ఒక యవనస్తుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే యవనస్తుడు కనబడ్డాడు దేవునికి. At that time, a young man who wanted to do the will of God, God could see him. ఈనాడు రక్షణ పొందిన యవనస్తులందరికీ సూటిగా ఒక ప్రశ్న. Today, a straight question to those young people who are saved. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చబోతున్నారు? Whose interests you want, డిజైర్స్. whose desires you want to fulfill. ఎవరి ఇష్టాన్ని? Whose desires? నాకు కూడా రక్షణ పొందక ముందు చాలా ఆశలు ఉండేవి. Even me, before salvation, I had many desires. ఇలా అలా చదువుకోవాలి, ఇలా అలా సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక డబ్బు సంపాదించి మినిస్ట్రీ చేయాలని. I had a desire to study so much and then to work, to earn money. After earning money, to do ministry. ఎవరిని అడగకుండా మనం మంచి మినిస్ట్రీ మీటింగ్స్ అన్ని పెట్టించాలి. Not to ask anybody for money, but to conduct great meetings. సువార్త వినిపించాలి. And to make the gospel known to others. తెర వెనకాల ఉండాలి. And to be behind the scene. అది నా ఆశ. That was my desire. బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలనేది మంచి ఆశ. To study well and to settle well is a great desire. అయితే దేవుని ఆశ ఏంటి? But what is God's desire? నువ్వు ఏదైతే ప్లాన్ చేసుకున్నావో దాంట్లో మధ్యలో ఒక డీవియేషన్ రావాలని దేవుడు కోరాడు. God desired that there should come a deviation in between your desires. నీ గ్రాడ్యుయేషన్ వరకు చాలు. Till your graduation, it is enough. అంతవరకు ఓకే. నీ ఆశ నా ఆశ ఒకటే. Till that, your desire and my desire is one. ఆ తర్వాత అది చదివి సెటిల్ అయ్యి డబ్బు అదంతా నా ఆశ కాదు. But after that, studying further, earning money, all that is not my desire. దేవుడు మాట్లాడిన ఆ రక్షణ వాగ్దానములోనే నాకు అంతా అర్థమైపోయింది. The promise that God gave during my salvation time, in that promise I understood everything. ఆ ఒక్క వచనంలోనే In that one verse, 98వ కీర్తన మొదటి 2 వచనము. in Psalm 98, the first 2 verses, ఆ 2వ వచనంలోనే అర్థమైపోయింది. in the second verse I understood everything. రక్షణ నిన్ను తెలియపరిచాడు. The Lord has made known his salvation. ఆ రెండో భావం ఉంది చూడండి. And the second thing what is written, ఆయన నీతిని జాతులు ఎదుట వెల్లడిపరిచాడు లేక బయలుపరుస్తున్నాడని. he has revealed his righteousness in the sight of the nations. ఆ వాక్యమే నన్ను తట్టింది. That verse touched me. ఓహో, రక్షణ ఇచ్చాడు. Yes, God has given the salvation. ఆ అనుభవం గొప్పది. That salvation is great. ఇప్పుడు ఏం చేయాలి? Now what has to be done? ఇతరులకి దేవుని నీతి కనబడాలి. Now God's righteousness should be seen or revealed to others. ఇంకా మన సొంత ప్లాన్ కాదు. Now not my plan anymore. ప్రియులరా, ఇది దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన నిర్ణయం తీసుకోవాలి. Beloved, when God speaks to us, we should take a decision. దేవుని ఇష్టంలో ఉంటే ఎంతో ఆశీర్వాదం. When we are in the desire of God, it is such a great blessing. దేవుడు అటువంటి వారి కొరకు వెదుగుచున్నాడు. God is seeking for such people. మనం పాపులమే. We are sinners. దావీదు పాపియే. David was a sinner. అయితే హృదయం వైపు చూస్తున్నాడు. But he is seeing his heart. ఇటువంటి ఆశలు పుడుతున్నాయా? Such desires are coming or no? దేవుని ఇష్టం చేయాలి నేను. That I should do the desire of God. అటువంటి ఆశ ఉంటే If such a desire is there, అతను కాపరిగా పనిచేస్తున్నాడు, గొర్రెల కాపరిగా. he is working as the shepherd. ఆ తర్వాత సౌలు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. After that he was coming to the house of Saul and going. అభిషేకం ఏమవుతుందండి? What that anointing is doing? పార్ట్ టైం గా డెలివరెన్స్ విడుదల పరిచర్యలో వాడబడుతుంది. Part time he was doing deliverance ministry. అప్పుడే ఫుల్ టైం కాదు. Full time did not come immediately. దేవుడు ఒక షిఫ్ట్ ఇచ్చాడు. God gave a paradigm shift. ఓ పారాడైమ్ షిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. God gave a paradigm shift. ఆ షిఫ్ట్ ఏంటంటే, What is that shift? నేను నీతో ఉండేది కేవలం కాపరిగా, గొర్రెల కాపరిగా ఉండడానికి కాదు.
I am with you, not only that you should remain as a shepherd. నేను రాజు దగ్గర తీసుకెళ్తాను, I will take you to the king. అక్కడ దురాత్మలు వెళ్ళిపోవాలి. There the evil spirits should go. నీ స్కిల్స్ అన్ని ఉపయోగపడాలి. All your skills should be used. నీకున్న చమత్కారము, నీకున్న చమత్కారమైన కళలన్నీ నాకు ఉపయోగపడాలి. All your skills in music should be used for my glory. అదే స్కిల్ మీకున్నా Whatever skill you have, దేవుడు ఉపయోగిస్తాడు. God will use it. దేవుడు పరిచర్యిస్తాడు. God will give a ministry. అందుకనే దావీదు గురించి సడన్ గా ఇక్కడ ఆయన గురించి రాయబడి ఉంది. That's why about David, suddenly here it is written. ఆ యుద్ధ కాలంలో సడన్ గా దావీదు వస్తున్నాడు. And David comes suddenly into the battle place. మనకు సడన్ ఇక్కడ ప్యాసేజ్ లో, In the passage it is sudden. అయితే దేవుని ఉద్దేశం ఉన్నది. But God's purpose is there. గోలియాతు ఒక్కడనే అడగాలి. And only one Goliath has. గోలియాతు ఒక్కడనే యుద్ధానికి రమ్మని అడగాలి. Goliath should ask only for one person to come. ఆ ఒక్క వ్యక్తి దావీదై ఉండాలి. And that one person should be David. ఈ ఒక్క వ్యక్తి ఆల్రెడీ విడుదల పరిచర్యలో వాడబడిన వ్యక్తి అయి ఉండాలి. And this one person should be a person who was already used in the deliverance ministry. ఆల్రెడీ దేవుని ఆత్మ శక్తిని వినియోగించిన వ్యక్తి అయి ఉండాలి. He should be a person who has already used the power of God. అందుకనే ఈ 15వ వచనంలో తండ్రి మందని మేపుతూ సౌలు ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నాడని రాయబడి ఉంది. That's why in the 17th chapter what we see is he was taking care of his father's sheep, and he was also going to Saul's house and దేవుడు యుద్ధం చేసి ఆ భూమికి, ఆ బ్యాటిల్ ఫీల్డ్ కి దేవుడు తీసుకొచ్చాడు దావీదుని. God brought David into the place of battle. ఎందుకో తెలుసా అండి? Why? Because గొప్ప విజయంని ఇవ్వడానికి, to give a great victory. ఎవరు ఊహించని జయంని ఇవ్వడానికి. It is unimaginable victory. అది ఎవరిస్తారు? Who will give that? దేవుడు ఇస్తాడు. God will give. ఎవరి ద్వారా ఇస్తాడు? Through whom he will give it, ఎవరికి ఇస్తాడు అది? and to whom he will give. దేవుని ఇష్టం నెరవేర్చే హృదయం కలిగిన వ్యక్తులకు ఇస్తాడు. Those who have the heart to fulfill the desires of God, God will give that. దేవుని ఆశలు మన ఆశలు ఒకటైనప్పుడు మనకు జయం. And when God's desires and our desires will become one, then we will have victory. నేను వెతుకుచున్నాను, I am seeking. జయములో నడిపించడానికి వెతుకుచున్నాను. I am seeking to lead in victory. వారు దొరకగానే వారికి అభిషేకం ఇస్తాను. And when I find them, I will anoint them. వారితో ఉంటాను. I will be with them. నా చిత్తం నెరవేరుస్తాను. And I will fulfill my దేవుని purpose. చిత్తం ఎన్నడూ ఓటం కాదు. And the will of God is not defeat. గోలియాతు మాటలు విని భయపడడం కాదు. And not to fear listening to the words ఆ of మాటలు Goliath. నమ్మి ఓడిపోవడం కాదు. Not hearing the words and being defeated. గోలియాతు ఉండకూడదు, అదే దేవుని చిత్తం. Goliath should not be there. That is the will ఆ of God. మాటలు మరలా వినిపింపబడకూడదు. Again, those words should not be heard. మరలా భయపడకూడదు. Again, we should not be అదే fearful. దేవుని చిత్తం. That is the will of God. ఈనాడు నీ జీవితంలో జయం నెరవేర్పుకు రావాలా? Today in your life, నీ జీవితంలో జయం నెరవేర్పుకు రావాలా? should victory be fulfilled in your life? నువ్వు పాపిగా ఉండొచ్చు, You can be a sinner. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి Because God is speaking. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పితే If you turn your heart to God, ఆయనకి తెలుసు మన ఎవరైనా మనల్ని జయంలో నడిపిస్తాడు. He knows whoever we are, God will lead us to అది victory. లాస్ట్ వాడైనా నడిపిస్తాడు. If he can be, whether it is the last one, he will lead him to victory. అది నెగ్లెక్ట్ చేయబడిన వ్యక్తి అయినా నడిపిస్తాడు. And if it is a neglected person, God will lead. పనికిరాని వ్యక్తి అయినా నడిపిస్తాడు. Or a useless person, God will ఏ lead. క్వాలిఫికేషన్ లేకపోయినా నడిపిస్తాడు. Whether there is no qualification at all, God will ఎంతటి lead. గొలియాత్ అయినా నడిపిస్తాడు. And how great a Goliath, God will lead. అందుకే ఆయన ఒక్కడి పేరే దేవుడు. That's why his name is God. ఆయనే నడిపిస్తాడు. He will lead. దేవుని చిత్తం అయితే తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. If it is the will of God, we'll continue this later. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father కృపగల మా యేసుక్రీస్తు, and gracious Lord Jesus, ఎంత చక్కగా తండ్రి మీరు దావీదుని ఎన్నుకున్నారు.
So nicely, Lord, you chose David. ఎంత చక్కగా అంతకుముందే సౌల్ని ఎన్నుకున్నారు. And Lord, how you chose Saul even before that. అందరికన్నా ఎత్తైన వ్యక్తి, He was tallest among all the people. బలాజ్యుల్ని శూరుల్ని యుద్ధ దండులో చేర్చుకున్నాడు. He was attaching the mighty men of valor into the army. వాళ్ళే వెళ్ళాలి యుద్ధానికి. And they only have to go for war. అయితే మీ హృదయానుసారుడైన వ్యక్తిని మధ్యలో తీసుకొచ్చారు. But Lord, you found a person after your own heart. నీ నామం గణపరచుటకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. You brought a person to, Lord, glorify your name. అక్కడ సౌలే వెళ్ళి ఉన్నా జయమిచ్చి ఉంటారు. Lord, even if Saul would have gone, you would have given victory. అయితే మీ హృదయానుసారమైన వ్యక్తిని మీరు కోరుకుంటున్నారు. But Lord, you desire people who are after your own heart. ఎవరు నీ చిత్తము నీ ఆశ నెరవేర్చగోరుతున్నారో వారి మీదే నీ దృష్టి ఉన్నది. Those who want to do the will of God and the desire of God, Lord, you are looking at them. అవును తండ్రి, వారినే వాడుకుంటాం. Yes, Lord, you will use them. విడుదల నిమిత్తం వాడుకున్నాం. You will use them for deliverance. అనుభవం ఇచ్చావు, You gave an experience. బలపరిచావు, You strengthened నీ them. నామాన్ని గణపరుచుకున్నావు. And you glorified ఈ your name. వాక్యం విన్న మాకందరికి తండ్రి ఇది అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Lord, help us all to understand this, Lord. ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తుడిని చూసి దేవుడు అతనితో ఉన్నాడని చెప్పగలిగాడు. One young man could see that God being with another young man. ఈనాడు మమ్మల్ని చూసిన వారు దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, క్రైస్తవులతో అనే సాక్ష్యంని మేము పొందుకోవాలి. Lord, we should receive a testimony. When others look at us, they should say that God is with them. అదొకటే తండ్రి క్రైస్తవులు విశ్వాసులు అనడానికి గుర్తు. And that is the only thing, only sign for the believers. అవును తండ్రి, ఈనాడు నీ నామం గణపరచబడాలంటే అదొకటే గుర్తు. Lord, if today your name has to be glorified, this is the only sign. O Lord. ఈనాడు క్రైస్తవ సంఘాలుగా గుర్తింపు లేక ఎంత దిగజారిపోయి ఉన్నాం మేము. Lord, today as Christian churches, we don't have such a recognition, Lord. మాకు వేరే వేరే గుర్తింపులు ఉన్నాయి. Lord, we have other recognition ధనం గురించి, కులం గురించి, about గొడవల గురించి గుర్తింపులు ఉన్నాయి. about money, about caste, about fights, మా ఎలక్షన్స్ గురించి గుర్తింపులు ఉన్నాయి. or about elections, O Lord. ఎలా కొట్టుకుంటామని, ఎలాగ అబద్ధాలు చెప్తాం, మోసం చేస్తాం, ఏ గుర్తింపులు తండ్రి. How they fight, how they have politics in the church, all this is the recognition. O అందుకే Lord. నీ నామానికి ఎంతో అవమానం. And there's so much dishonor to your name. ఇదిగో కాపర్ని కలిగి ఉండి, Lord, such a pastor we have. నీ చిత్తం చేసే కాపర్ని కలిగి ఉండి, We have a pastor who does your will. మేము అదే మందలో ఉండి మేము ఇలా ఉండడం ఎంతో దుఃఖకరమైన విషయం. And we being in the same flock, but we are like that, it is so sad. అందుకే తండ్రి మా జీవితంలో ఓటం, That's why defeat in our life. మా జీవితంని జయ జీవితంగా మార్చుకోవడానికి సహాయం చేయండి. Lord, help us to change our life into victorious life. విన్న సత్యముని మేము అడాప్ట్ చేయడానికి మా జీవితంలో సహాయం చేయండి. Lord, help us to adapt the truth that we have heard. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఎల్లప్పుడూ తోడే ఉండి జయములో మిమ్మల్ని నడిపించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.